నమస్తే. మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో ఫామ్ ల్యాండ్కి ఉపయోగపడే మంచి ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి చినపాలెం గ్రామం అండి. ఈ చినపాలెం అనేది మనకి ఇటు విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా నేనున్న ఈ మెట్టపాలెం దగ్గరికి వచ్చేసి 15.7 కిలోమీటర్లు వస్తుందండి. ఇక అదేవిధంగా ఇటు మంగళగిరి కన్నా చూసుకుంటే మనకి ఈ సైట్ దగ్గరికి 16 కిలోమీటర్లు వస్తుంది. ఇటువైపు కనుక చూసుకుంటే దుగ్గిరాల 9 కిలోమీటర్లు, తెనాలి వచ్చేసి 15 కిలోమీటర్లు ఈ ఊరు నుంచి అయితే ఉంటుందండి. గూగుల్లో కూడా మీరు కొట్టి చూసుకోవచ్చు. ఇక కేఎల్ యూనివర్సిటీ వచ్చేసి మనకి 11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఎయిమీ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మనకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా ఈ వెనక కనిపించే విలేజ్ వచ్చేసి మనకి అది పెదపాలెం విలేజ్ అండి. పెదపాలెం విలేజ్ అది మనకి ఇక్కడికి ఈ ఊరికి రావడానికి రూట్ వచ్చేసి విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వీర్లపాలెం అనే ఒక ఊరు వస్తుందండి. ఆ వీర్లపాలెం దగ్గర నుంచి స్ట్రైట్ రూట్ అలా వచ్చేస్తే పెదపాలెం బ్రిడ్జ్ వస్తుందండి. పెదపాలెం బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్కి ఒక డొంక రోడ్డు ఉంటుందండి, 40 అడుగుల డొంక రోడ్డు. ఆ డొంక రోడ్డే మీరు చూస్తున్నటువంటి ఈ డొంక రోడ్డు అండి. ఇది 40 అడుగుల డొంక రోడ్డు అండి. ప్రీవియస్లో తార్ రోడ్లు అండి. ఇది ఈ దమ్ము ట్రాక్టర్లు అనేది నడపడం వల్ల ఈ ఐరన్ వీల్స్తో మనకి ఈ రోడ్లు ఘాట్లు పడి కాలక్రమేణా మనకి ఈ రోడ్లు అనేవి పోవటం జరుగుతుంది. ఈ వీడియో చూసే రైతులు ఎవరన్నా ఉంటే కొంచెం రోడ్లు అనేది డ్యామేజ్ అవ్వకుండా మీరు చేను దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఐరన్ వీల్స్ అనేది ఫిట్ చేసుకోవాలని మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ తరఫున మనవి చేస్తున్నామండి. ఇకపోతే మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఈ నా వెనక ఉన్నటువంటి మెట్ట పొలం అండి. లోపలికి వెళ్ళి దీని హద్దులో డైమెన్షన్స్ అనేది చూద్దాము. ఒకసారి రండి. దీనికి సర్వే రాయండి. ఇది గవర్నమెంట్ కొలిచిన సర్వే రాయండి. ఇది మీరు గమనించగలరు. ఇక ఈ రాయి దగ్గర నుంచి మనకి ఈ దున్నిన పొలం ఎంత వటుకైతే ఉందో అక్కడ వటుకండి. ఈ 40 అడుగుల డొంక రోడ్డు ఫేస్లో ఇది 130 అడుగులుగా వస్తుందండి. మీరు గమనించగలరు. ఇక దీని హద్దులు కనుక మీరు చూసుకుంటే ఇలాగా ఆ గట్టు అలా వచ్చి ఆ కరెంట్ స్తంభాలు ఉన్నాయి కదండి, అక్కడ ఈ దున్నింది ఎంత వటుకైతే ఉందో అంత వటుకండి. ఆ కనిపించే సపోర్టెడ్ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదండి, అక్కడ దాకా వస్తుంది. ఇక ఇటువైపు కనుక చూసుకుంటే ఇక్కడ బోర్ కనపడుతుంది కదండి, ఆ బోర్ దాకా వస్తుందండి. ఆ బోర్ అనేది ఈ పొలానికి మాత్రమే హక్కు ఉన్నటువంటి బోర్ అండి. ఇక ఈ హద్దు ఇలా వచ్చి మనకి ఇక్కడతో ఎండ్ అవుతుందండి. గమనించగలరు. ఆ హద్దురాయి అదేనండి. రోడ్డు ఫేసింగ్ డొంక రోడ్డు ఫేస్ వచ్చేసి 130 అడుగులు. ఈ లోతు వచ్చేసి మనకి 327 అడుగులుగా వస్తుందండి. దీన్ని మనం ఫామ్ ల్యాండ్ కింద యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ 130 అడుగుల్లో నుంచి 12 అడుగులు మనం దారి పెట్టుకుంటే ఈ ఉత్తరం ఫేస్గా మనకు వచ్చేసి లారీలు కానీ కార్లు కానీ డైరెక్ట్ ఈ 12 అడుగుల రోడ్లోకి వచ్చేస్తాయండి. దీన్ని ముగ్గురు ఫ్రెండ్స్గా కానీ లేదంటే ఒకళ్ళైనా కానీ తీసుకోవచ్చండి. 3 బిట్లు మనకి డివైడ్ చేసుకోవచ్చు. ముగ్గురు తీసుకుంటే దారి అనేది ఏర్పాటు చేసుకుని మనకి 122 ఇంటూ 130 కొలతలతో 3 బిట్లుగా అయితే వస్తుందండి. వీకెండ్స్ కానీ ఇలాగా మంచి పల్లెటూరు వాతావరణంలో చుట్టుపక్కల మీరు ఒకసారి సరౌండింగ్ గమనించగలరు. పచ్చటి వాతావరణం, పొల్యూషన్ లేనటువంటి వాతావరణం మీరు గమనించగలరు. ఇటుపక్క ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఫామ్ ల్యాండ్ లేబర్ కూడా చాలా తక్కువకి దొరుకుతారండి. ఫామ్ హౌస్ మెయింటైన్ చేసుకుంటా కూడా మనకి ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ మనం ఈ ఊర్లో ఒక ఫామ్ హౌస్ అయితే కట్టిస్తున్నామండి. అది మీకు ఈ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ అవుతుంది. మీకు ఆ ఫామ్ హౌస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక దీన్ని 122/130 కొలతలతో 3 బిట్లుగా చేసుకుని ఫామ్ హౌస్లు అనేవి నిర్మించుకోవచ్చండి. లేని పక్షంలో మనకి కమర్షియల్గా నిమ్మ తోట కానీ, అది కనిపించేదే నిమ్మ తోట అండి, నిమ్మ తోట కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఆకుకూరలు కానీ, లేదంటే ఏమన్నా కూరగాయ పంటలు కానీ ఎలా అన్నా మనం ఈ ల్యాండ్ను ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ బోర్లు వచ్చేసి మంచి స్వీట్ వాటర్ పడతాయండి. 25 అడుగుల నుంచే మీకు ఇక్కడ మనకి వాటర్ వస్తుందండి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీరు ఏదన్నా పక్కా డాక్యుమెంట్ అండి, ఇది కొనుగోలు డాక్యుమెంట్లు. ఇక ఫైనల్గా ప్రైజ్ విషయానికి వస్తే ఫైనల్ ప్రైజు ఎకరం ₹1,00,00,000 చెబుతున్నారండి.
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, మీకు సెంట్ వచ్చేసి ₹1,00,000 మాత్రమే పడుతుందండి. ఇంకా దీని గురించి ఏదన్నా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇటువంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.